ఈ వీడియోలో మనం రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ టీజర్ రివ్యూ చూద్దాం. ఈ మూవీకి డైరెక్టర్ హరీష్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. మన హరీష్ శంకర్ రవితేజ కాంబో అంటే మనకు గుర్తొచ్చేది మిరపకాయ. ఆ మూవీ ఎటువంటి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందనేది మీ అందరికీ నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో మన ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. మిరపకాయలో రవితేజ గారి కామెడీ టైమింగ్ కానీ, మాస్ డైలాగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ టాప్ క్లాస్ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే హరీష్ శంకర్ గారి ప్రతి సినిమాలోనే అలానే ఉంటాయి. మీరు గబ్బర్ సింగ్ తీసుకోండి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తీసుకోండి, మిరపకాయ తీసుకోండి, గద్దలకొండ గణేష్ తీసుకోండి, డీజే తీసుకోండి, ఎందులోని హీరో క్యారెక్టర్ని తగ్గించి కానీ, హీరోకి మంచి డైలాగులు లేకుండా కానీ ఆయన ఎప్పుడూ రాయరు. ఆయన మూవీస్ ఫ్లాప్ అయి ఉండొచ్చేమో కానీ ఆయన హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం ఎప్పటికీ ఫ్లాప్ అవ్వలేదు. పూరి జగన్నాథ్ గారి తర్వాత ఒక హీరోని అంత మాస్గా చూపించగలిగేది హరీష్ శంకరే అని నా ఉద్దేశం. అలాంటి హరీష్ శంకర్ గారు మళ్ళీ రవితేజ గారితో కొలాబ్ అవుతున్నారంటే ఆ మూవీ ఏ రేంజ్లో ఉంటుంది అన్న దాని మీద ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా అయితే లేవు. అందరూ ఇంకొక మిరపకాయ లాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటి టైంలో వాళ్ళు అనౌన్స్ చేసిన మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీ ఒక హిందీ మూవీ రీమేక్. అది ఏ మూవీ అన్నది నేను చెప్పను, ఎందుకంటే మీకు అనవసరంగా స్పాయిలర్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి అది ఏ మూవీ మీకు చెప్పను, కానీ అది మాత్రం ఒక రీమేక్ మూవీ. హరీష్ శంకర్ గారి ఇప్పటిదాకా చాలానే రీమేక్స్ చేశారు, కానీ ఆయన ఏ రీమేక్ని స్ట్రైట్గా చేయరు. ఆ సినిమాలో ఒక పాయింట్, ఒక థ్రెడ్ లాగా తీసుకుంటారు తప్ప కథని కంప్లీట్గా మార్చేస్తారు, సీన్లు మార్చేస్తారు, డైలాగ్స్ మార్చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన తీసిన రీమేక్ ఒరిజినల్ కంటే బెటర్గా ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్. ఇక మనం ఈ మిస్టర్ బచ్చన్ టీజర్ గురించి చూస్తే, టీజర్ నాకైతే జస్ట్ యావరేజ్గా అనిపించింది గైస్. అదేంటి టీజర్ బాగానే ఉంది కదా, యావరేజ్ అంటున్నావు ఏంటని మీరు అందరూ అనుకోవచ్చు. వింటేజ్ రవితేజ గారిని చూసామని కొంతమంది అంటున్నారు, కానీ నాకు ఎక్కడ వింటేజ్ రవితేజ గారు కనిపించట్లేదు. వింటేజ్ రవితేజ అంటే ఒక కిక్, ఒక మిరపకాయ, ఆ ఎనర్జీ అది కంప్లీట్లీ వేరు. మిస్టర్ బచ్చన్లో రవితేజ గారి దగ్గర ఆ ఎనర్జీ మిస్ అవుతుంది స్క్రీన్ మీద. అందరూ రాజా ది గ్రేట్ తర్వాత నుంచి రవితేజ గారి యాక్టింగ్లో తేడా వచ్చింది, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడట్లేదు, డైలాగ్ చెప్పేటప్పుడు ఎటేటో చూస్తున్నారు అన్న కంప్లైంట్స్ ఈ మధ్య కామన్గా వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు దానికి రీజన్ పక్కనున్న బోర్డులోంచి డైలాగ్స్ చూసి చదవడమో లేదా ఎవరో ప్రాంప్ట్ ఇవ్వడమో అయి ఉంటుంది. ఇంతకుముందు మన వాళ్ళు డైలాగ్ గుర్తు పెట్టుకుని ఓన్గా డైలాగ్ డెలివర్ చేసేవారు, కానీ ఇప్పుడు ప్రాంప్ట్స్ వల్లనో లేకపోతే పక్క నుంచి బోర్డు మీద నరేషన్ ఇవ్వడమో సంథింగ్ వాళ్ళకి ఎక్స్టర్నల్గా డైలాగ్స్ అందించడం వల్ల వాళ్ళు ఆ డైలాగ్ని గుర్తుపెట్టుకుని చెప్పడం కాకుండా ప్రాంప్ట్ హెల్ప్ తీసుకుని చెప్తున్నారు. దానివల్ల మీకు ఆ డైలాగ్ గుండెల్లోంచి రాదు. కానీ కొంతమంది పెద్ద హీరోలు, అంటే ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే చేస్తున్న యాక్టర్లు ఖచ్చితంగా డైలాగ్స్ గుర్తుపెట్టుకుని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఒకసారి ఒక ప్రాజెక్టే చేస్తారు. అందువల్ల వాళ్ళ ఫోకస్ మొత్తం ఆ ప్రాజెక్ట్ మీదే ఉంటుంది. ఆ డైలాగ్స్ వాళ్ళు చూస్తారు, వింటారు, అర్థం చేసుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు, తన గుండెల్లోంచి డైలాగుని చెప్తారు. అంతే తప్ప ఏదో స్క్రీన్ మీద డైలాగ్ చదవడం లేదా ఎక్కడో ప్రాంప్ట్ ఇస్తే దాని నుంచి చూడడం అలాంటివి వాళ్ళు చేయరు. దానివల్ల మీకు సీన్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇదే విషయం బాలీవుడ్లోని, హాలీవుడ్లో కూడా జరుగుతుంది. బాలీవుడ్లో అక్షయ్ కుమార్ దగ్గర కూడా చూడొచ్చు. ఆయన కూడా ఒకేసారి 2-3 సినిమాలు చేస్తుంటారు కాబట్టి అన్ని సినిమాల్లో పనిచేస్తున్నానికి అన్ని డైలాగులు గుర్తుపెట్టుకోవడం కష్టం. అందువల్ల ఆయన బోర్డు చూడడమో ప్రాంప్ట్ చేయడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు. అందుకని ఆయన డైలాగ్ ఆయన కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరు. ఇకపోతే ఈ సినిమా బ్యాక్డ్రాప్ వచ్చేసి 1990sలో సెట్ అయింది అన్నట్టు చూపించారు. ఆల్రెడీ ఈ సినిమా బాలీవుడ్లో హిట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కథ కూడా బాగానే ఉంటుంది. అండ్ దానికి తోడు మన హరీష్ శంకర్ గారు దానికి స్టోరీ, సీన్స్, డైలాగ్స్ అన్నీ చేంజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక సాలిడ్ ఎంటర్టైనరే అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఎట్ ద సేమ్ టైం అవ్వకపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. టీజర్లో వచ్చిన ఏ ఒక్క డైలాగ్ కూడా అదిరిపోయిందిరా ఈ డైలాగు అనిపించేలా అయితే లేదు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే ఓకే, యావరేజ్గానే ఉంది. బ్రెయిన్లో రిజిస్టర్ అయితే అవ్వలేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు తర్వాత డేట్కి రావాలనుకున్నారు, కానీ ముందుగానే August 15th వచ్చేస్తున్నారు. దానివల్ల కొంచెం కంగారుగా ఈ గ్లిమ్స్ కానీ ఈ టీజర్ కానీ ఇలా కట్ చేసి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల ఈ టీజర్ ఈ సినిమాని డిసైడ్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా హరీష్ శంకర్ గారు తన మ్యాజిక్ని సినిమాలో చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ అలానే జరిగి రవితేజ గారికి ఒక పెద్ద హిట్ పడితే ఆనందపడే వాళ్ళ మొదటి నేనే ఉంటాను. ఈ సినిమా August 15వ రిలీజ్ అవుతుంది. మీకు ట్రైలర్ నచ్చితే, టీజర్ నచ్చితే మీరు కూడా వెళ్ళి సినిమా చూడండి. ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మూవీ అనాలిసిస్లతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.